అందరికీ నమస్తే. కర్ణాటకలో సీఎం మార్పు చాలా సాఫీగా జరిగిపోయింది. ఇక్కడున్న ఒక వర్గం అది అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే సిద్ధరామయ్య చాలా పవర్ఫుల్ లీడర్, కుర్బా సామాజిక వర్గం సంబంధించిన లీడర్, పీపుల్స్ లీడర్. కాబట్టి హైకమాండ్ అంత ఈజీగా ఆపరేషన్ చేయలేదు. ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చడం దానిపైన ఇక్కడ ముఖ్యమంత్రి వర్గం చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు నిన్న సాయంత్రం వరకు సిద్ధరామయ్యను చేంజ్ చేస్తారని రేవంత్ రెడ్డి వర్గం కూడా ఊహించలే. ఇది అయ్యే పని కాదు, అంత ఈజీ కాదు ఇది అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య అంత టాలెస్ట్ పర్సనాలిటీనే చాలా సాఫీగా సీఎం చేంజ్ ప్రక్రియను హైకమాండ్ చేయగలిగింది. అదే వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇక ఇక్కడికి వస్తే ఇంకోటి ఏంటంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం అనేది రేవంత్ రెడ్డిని కొంత ఆందోళనకు గురి చేస్తుందట. ఎందుకు డీకే శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఇది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చనే నేను మీతో ప్రస్తావిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్టు సిద్ధరామయ్యకు ఉంది. ప్లస్ సిద్ధరామయ్య ఒక ఓబీసీ బలమైన సామాజిక వర్గం. సిద్ధరామయ్య తలుచుకుంటే నిజంగానే గొడవలు అవుతాయి అక్కడ, అసలు ప్రభుత్వమే ఉండదు. కానీ చాలా సైలెంట్గా ఇది అండర్ కవర్ ఆపరేషన్ అంటారు దీన్ని. హైకమాండ్ చేసిన అండర్ కవర్ ఆపరేషన్. ఒక్క రోజులో చేసింది కాదు, చాలా రోజుల నుంచి దాన్ని కసరత్తు చేసి చాలామందికి ఆపరేషన్స్ అప్పగించి చాలా వ్యవహారం నడిపించి ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించి ఇండిపెండెంట్గా మాట్లాడి ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళతోన అన్ని సెటరేట్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ చేసి సిద్ధరామయ్య రాజీనామా. ఆయన ఢిల్లీ కూడా రానన్నాడు. నాకు హిందీ రాదు, నేను ఢిల్లీ వచ్చి ఏం చేస్తా, నేను జాతీయ రాజకీయాలు నా పనే ఉంది, నేను రాను, నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పిండు. వాళ్ళ కొడుకు బహుశా మంత్రివర్గంలో ఉండొచ్చు. డీకే శివకుమార్ సీఎం. ఇప్పుడు డీకే శివకుమార్ ఒక ట్రబుల్ షూటర్ కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్న ఒక అభిప్రాయం. అంటే వాళ్ళకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల సిచ్యువేషన్లో కాంగ్రెస్కు అండగా ఉన్నది, కాంగ్రెస్ను అంతో ఇంతో నిలబెట్టింది డీకే శివకుమార్. ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టిండు, ఆయన రకరకాల పైసలు సేకరించి కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని సిచ్యువేషన్లో అండగా నిలబడ్డాడు, ఆయన చాలా చేసిండు. ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది రేవంత్ శిబిరంలో గుబులు. ముఖ్యమంత్రి మార్చారని ఫస్ట్ వీళ్ళు అనుకున్నారు. ముఖ్యమంత్రి మార్చినా డీకే శివకుమార్కి ఇయ్యారు, ఇంకెవరికి ఎవరో పరమేశ్వర్ అక్కడ సీనియర్ మంత్రులు ఉన్నారంట, పరమేశ్వర్ ఇంకెవరికో ఇస్తారు. అప్పుడు మళ్ళీ నేనే స్ట్రాంగ్ లీడర్, ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి నిన్న కేరళలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు? అవసరమైతే ఏఐసీసీకే బిగ్ లీడర్. అసలు రాహుల్ గాంధీ పక్క జరిపి రేవంత్ రెడ్డి మొత్తం ఏఐసీసీ పగ్గాలు చేపడతాడు. ఇవన్నీ చేసుకున్న ప్రచారాలు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, డీకే శివకుమార్ పీసీసీ ప్రెసిడెంట్గా, కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ ముందు, కర్ణాటక ఎలక్షన్స్ ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని నడిపించాడు. ఎలక్షన్ మొత్తం ఆయనే నడిపించాడు, ఆయన చేతుల మీదుగా. అసలు ఆయన్నే ముఖ్యమంత్రి కావాల్సి ఉండే. బట్ ఈ పెద్ద మనిషి ఒక బలమైన ఓబీసీ సామాజిక వర్గం సంబంధించిన లీడర్ కాబట్టి ఆయనకు అప్పగించారు. ఒక ఏం అగ్రిమెంట్ జరిగినావో అవి ఇప్పటికి బడికి రాలేదు. కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 1 year వరకు మొత్తం ఈ ఫైనాన్షియల్ మొత్తం ఆయన్ని హ్యాండిల్ చేసిండు. అంతేందుకు తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు కర్ణాటక నుంచి డబ్బులు వచ్చినాయి, సపోర్ట్ చేసిండ్రు ఫైనాన్షియల్గా. డీకే శివకుమార్ సపోర్ట్ చేసిండు. అందుకే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన కొత్తలో డీకే శివకుమార్కు ఉరుకుడు, డీకే శివకుమార్తో ఫోన్లో మాట్లాడు, స్టార్టింగ్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది డీకే శివకుమార్కు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కర్ణాటక నుంచి వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా దిక్కులేదు. మొన్నటిదాకా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి తప్ప ఎవరు ఫైనాన్షియల్గా హైకమాండ్కు సపోర్ట్ చేసే వాళ్ళు దొరకలే. హిమాచల్ ప్రదేశ్ దివాళా తీసిపోయింది, కేరళలో మొన్ననే వచ్చింది. ముఖ్యమంత్రి సపోర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి కానోళ్ళు ఎవరు డబ్బులు పంపించే అంత ధైర్యం ఎవరు చెయ్యరు. ముఖ్యమంత్రి తెలియకుండా హైకమాండ్ కూడా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించలేదు, అప్పగించినా నామినల్గా అప్పగిస్తుంది. అట్లా రేవంత్ రెడ్డి మీద డిపెండెన్స్ అయిపోయింది మొత్తం. అసలు వేరే స్టేట్లలో ఎలక్షన్ జరిగింది కదా, మహారాష్ట్ర కానీ లేకపోతే హర్యానా కానీ. అక్కడ కనుక ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉండింటే అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పటికే తేలిపోయేదంట. కానీ అక్కడ ఎక్కడ గెలవలేదు. రేవంత్ రెడ్డి కూడా అదే కోరుకుంటుంది బహుశా. ఎక్కడ కాంగ్రెస్కు స్ట్రాంగ్ ఒక ఆధారం దొరికితే రేవంత్ రెడ్డి పని కథం అవుతుండే అప్పుడే. ఇప్పుడు డీకే శివకుమార్ దొరికింది మళ్ళీ. ఇప్పుడు డీకే శివకుమార్ ఆయన మొత్తం దేశంలోనే కాంగ్రెస్ నడిపించినాడు రేవంత్ రెడ్డి కన్నా ముందు, మీన్స్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కన్నా ముందు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఆయనే చూసుకునే ఇంత కెపాసిటీ డీకే శివకుమార్కి ఉంది. అందుకే కదా ఎలక్షన్స్కి ముందు ఈడీ రైడ్స్, సిబిఐ రైడ్స్ అయినాయి ఆయన మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కాలేదు ఈడీ రైడ్స్ అవన్నీ, అక్కడ ఆయన మీద అయినాయి కర్ణాటక ఎలక్షన్స్ కన్నా ముందు. ఎందుకంటే మొత్తం ఆయన దేశవ్యాప్తంగా అంతా పంపు చేస్తున్నాడు పైసలు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాడని. ఎట్లయినా సరే హైకమాండ్ నా మీద డిపెండ్ అయిపోతుంది, ఇక నేనే బలవంతుని,
ఇంకా సిద్ధరామయ్య ఇట్లాంటి దాన్ని ఇన్వాల్వ్ కాడు, పెద్దగా పట్టించుకోడు, ఆయన వయసు కూడా అయిపోతుంది, ఇక ఎవరు టాలెస్ట్ పర్సన్ రారు, ఇంకా నేనే పెద్ద లీడర్ను అని ఈయన బాగా విర్రవీగిండు. హైకమాండ్ మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈయన ఏం చేసిండు, ఈయన ఏం మాట్లాడిండు, ఈయన వర్గం ఏంది, ఇవన్నీ ఉన్నాయంట. వాళ్ళు ఒకనాడు లెక్క చెప్తారు, మాట మాటకు కౌంటర్ ఇయ్యరు హైకమాండ్. ఒక రోజు లెక్క చెప్తారు, ఆ లెక్క పెట్టే రోజు అది ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అని ఇక్కడ ఎవరున్నారు అక్కడంటే సిద్ధరామయ్యని దింపితే డీకే శివకుమార్ కనిపించిండు, ఇక్కడ రేవంత్ రెడ్డిని దింపితే ఎవరున్నారు, ఇక్కడ కూడా చాలామంది లీడర్లు ఉన్నారు. కానీ హైకమాండ్ కంట్రోల్ 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 అంటే వీళ్ళంతా కంట్రోల్ అయిపోయారు. కొంతమంది లొంగిపోయారు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి లొంగిపోయారు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యవహారాలు నచ్చకపోయినా, రేవంత్ రెడ్డి హైకమాండ్ను ఎదిరిస్తున్నా, రేవంత్ రెడ్డి హైకమాండ్ను సవాల్ చేస్తున్నా, ఇవన్నీ రిపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప ఎవరు ఎదిరించాలి, ఎవరు రేవంత్ రెడ్డిని ఎదిరించే ప్రయత్నం చేయలేదు. హైకమాండ్ చెప్పింది మనం సైలెంట్గా ఉండాలి, అందుకే వీళ్ళంతా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేసిండ్రు. అయితే డీకే శివకుమార్ సపోర్ట్ రేవంత్ రెడ్డికి సీఎం కాకముందు చాలా ఉన్నది. పీసీసీ ప్రెసిడెంటు, ఆ తర్వాత సీఎం అయ్యే టైంలో ఆయన చాలా సపోర్ట్ చేసిండు. డీకే శివకుమార్ సపోర్ట్తోనే రేవంత్ రెడ్డి సీఎం కాగలిగిండు, మిగతా వ్యవహారాలన్నీ నడపగలిగిండు అనేది హైకమాండ్ దగ్గర ఉన్న చర్చ. మన కాంగ్రెస్ లీడర్లు ఎప్పుడు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈయన ఏం చేసిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యిండు, ఈయన సీఎం అయ్యిండు. ఇక డిప్యూటీ సీఎం కదా ఆయనతోనే పెద్దగా పనే లేదు, ఆయన కూడా క్రాస్ చేద్దాం ప్రయత్నం చేసిండు. ఆయన కూడా క్రాస్ చేసేసి హైకమాండ్ మొత్తం నా అండర్లో పెట్టుకోవాలి, నేనేం చెప్తే అదే నడవాలి, మొత్తం ఈయనెవరు ఆయనెవరు అన్నట్టు అసలు డీకే శివకుమార్ను కూడా నెగ్లెక్ట్ చేసిండు. డీకే శివకుమార్తోనే పదవులు తెచ్చుకొని డీకే శివకుమార్ ద్వారానే హైకమాండ్ ద్వారా నడిపించి తర్వాత నేను సీఎంను, నేను డిప్యూటీ సీఎంను, నేనే పెద్ద కదా అన్న రేంజ్లోకి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన చూసారు కదా, అంత డీకే శివకుమార్ దగ్గర బలం లేకపోయినా, డీకే శివకుమార్ దగ్గర ఎమ్మెల్యేల బలం అని చెప్పేది, ఎమ్మెల్యేల బలం లేకపోయినా అంత పెద్ద పర్సనల్ లీడర్ని, అంత పెద్ద లీడర్ని సిద్ధరామయ్యను ఒప్పించి హైకమాండ్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి అంత చేసి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేయగలిగింది. కానీ ఇక్కడ మన తెలంగాణకు వచ్చే వరకు డిఫరెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం భయపడుతుంది దానికోసమే. ఇప్పుడు డీకే శివకుమారే ఒక పెద్ద తిమింగలం లాగా కాంగ్రెస్కి, ఆయన చేసే ఆపరేషన్స్ లేకపోతే ఆయన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నడపగలడు. ఆయన అంతకుముందు నడిపిండు కూడా. ఆయన రాహుల్ గాంధీ నమ్మగలడు, రాహుల్ గాంధీని ఈయన నమ్మగలడు, లాయల్ పర్సన్. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చే వరకు లాయల్టీ మిస్ అయిపోయింది. రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితిలో లేదు, హైకమాండ్ నమ్మే పరిస్థితిలో లేదు. మనకి ఈ మధ్య కూడా చూస్తున్నాం కదా, నో అపాయింట్మెంట్, వితౌట్ అపాయింట్మెంట్ రాహుల్ గాంధీని కలిసే అతి కొద్ది మందిలో డీకే శివకుమార్ ఒకట. కానీ మన ముఖ్యమంత్రికి ఏమో అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. అడిగి 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 మొన్న ఢిల్లీ పోయి 2 రోజులు వచ్చిండు. ఇప్పటిదాకా కేరళ ఎలక్షన్ తర్వాత నో అపాయింట్మెంట్ మళ్ళీ. అట్లాంటి పొజిషన్లో ఈయన ఉన్నాడు. ఒకానొక స్టేజీలో తెలంగాణ రాజకీయాలలో డీకే శివకుమార్ ఇన్వాల్వ్ అవుతున్నాడని హైకమాండ్ కంప్లైంట్ కూడా చేసినట్ట ఒక స్టేజీలో. కొంతమంది రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మల్లారెడ్డి లాంటి వాళ్ళంతా డీకే శివకుమార్ దగ్గర పోయినారు కదా. ఆయన చెప్తే, ఆయన ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చెప్తే కదా అవన్నీ ఆగినాయి. అదంతా కూడా పోయి కంప్లైంట్ చేసినట్ట ఎవరికి, కేసీ వేణుగోపాల్కి. డీకే శివకుమార్ మాటికి తెలంగాణ రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు, మమ్మల్ని క్రాస్ చేసి కొంతమంది డీకే శివకుమార్ దగ్గర పోతున్నారు. జూబల్ కృష్ణారావు లాంటి వాళ్ళంతా చాలాసార్లు పోయించారు. కొంతమంది సీక్రెట్గా పోయించారు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు. మమ్మల్ని క్రాస్ చేసి పోతున్నారని రేవంత్ రెడ్డి కంప్లైంట్ కూడా చేసినారు. డీకే శివకుమార్కి అవన్నీ విషయాలు తెలుసు. ఈయననే ఆడ ఏజెంట్లో పెట్టుకున్నప్పుడు ఈయనకు లాయల్టీ లేదు, ఈయన కాంగ్రెస్ పర్సన్ కాదు, హైకమాండ్ మీద లాయల్టీ లేదు, ప్రజల్లో కూడా లాయల్టీ లేదు ఈయనకు. ఒక విషయం గమనించాలి మీరు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు సిద్ధరామయ్య అనే పర్సన్కు ప్రజల సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, మినిస్టర్ల సపోర్ట్ ఉంది. ఆడ చూసినా ఏడుస్తున్నారు కొంతమంది సిద్ధరామయ్య దిగిపోతున్నా అంటే. నిన్న నుంచి పెద్దలు వెళ్ళి రాజీనామా చేయొద్దు, మీరు రాజీనామా చేయొద్దని, మేము ఢిల్లీకి పోయి మాట్లాడుస్తామని కొంతమంది మీడియాతో మాట్లాడేసిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ సపోర్ట్ ఉందా? జనం సపోర్ట్ లేదు. ఎమ్మెల్యేలు ఎంతమంది సపోర్ట్ ఉందో బయటకు కనిపిస్తుంది. మినిస్టర్ల సపోర్టు అంతంతనే ఉంది, హైకమాండ్ సపోర్ట్ లేనే లేదు. ఇంకెవరు సపోర్ట్ ఉంది ఇక్కడ? సపోర్టే లేదు. అంటే ఒక పెద్ద ఆపరేషన్ చేయగలిగిన హైకమాండ్ తెలంగాణలో ఇట్లాంటి వాళ్ళ దృష్టిలో చాలా చిన్న లీడర్ రేవంత్ రెడ్డి. అట్లాంటి లీడర్ను లేకపోతే ఈయనేదో గవర్నమెంట్ పడగొడతాడు, మారిస్తే ఈయనేదో మొత్తం లేపేస్తాడు అన్న దాన్ని మేనేజ్ చేయలేరా అనే చర్చ కాంగ్రెస్లో ఉంది. వీళ్ళేమో రేవంత్ రెడ్డి క్యాంపులనేమో ఇదేదో నడుస్తుంది, అక్కడ జరిగింది, రేపు మన దగ్గరకు వస్తారా ఏంది వీళ్ళు అనే దానిలో వీళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎనీవే, కర్ణాటక ఒక సేఫెస్ట్ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ తెలంగాణ అవుతుందా అనే దాని మీద చాలా విశ్లేషణ జరుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.